మనం టిఎల్ఎం బోర్డు యొక్క ఉపయోగాలు తెలుసుకోవడం కోసం గతంలో తెలుగు పాఠ్యాంశాల మీద ఈ టిఎల్ఎం బోర్డును ఉపయోగించి అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈ టిఎల్ఎం బోర్డుతో తెలుగే కాకుండా ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం, ప్రపంచ భాషలన్నీ కూడా నేర్పచ్చు. గణితంతో సహా నేర్చుకున్నాం. ఈ రోజుని తెలుగు అయింది కనుక ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు ఏ విధంగా బోధించవచ్చు ఈ టిఎల్ఎం బోర్డుతో అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట ప్రీ ప్రైమరీ పిల్లలకు కూడా మనం ఈ టిఎల్ఎం బోర్డు ఉపయోగించి యాక్టివిటీస్ చేయొచ్చు. అది ఉదాహరణకి ఏంటంటే డొమెస్టిక్ యానిమల్స్ అని చెప్పేసి మనం ఒక చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ కట్ చేస్తాను నేను. ఈ చార్ట్ను మనం ముందు ప్రాక్టీస్ చేస్తాం పిల్లలతోటి. హార్స్ అని, అలాగే పిగ్ అని, క్యామెల్ అని, ఇలాగా మనం చార్ట్ మీద ముందు పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తాం. చేయించిన తర్వాత ఏం చేస్తామంటే ఇది కూడా నమూనా లో కాస్ట్ నో కాస్ట్ టిఎల్ఎం బోర్డు. అంటే ఇది చెక్కతో చేసాం, ఇది అట్టతో చేసాం. ఇలాగా చిన్ని అరలు పెట్టినట్లయితే ఇది కూడా టిఎల్ఎం బోర్డు అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జంతువులన్నింటినీ కూడా మనం ఏవైతే పిల్లాడికి నేర్పించామో వాటన్నింటినీ కూడా ఇలా మనం ముందు ఏర్పాటు చేసి మనకి కావాల్సింది తీసుకురమ్మని చెప్తాం పిల్లాడు. ఇలా మనం చార్టు మీద ఉండేటటువంటిని కట్ చేసి మనం ఇక్కడ అమర్చడం జరిగింది. ఈ చార్ట్ మీద ఉన్నప్పుడు మనం వీళ్ళకి ప్రాక్టీస్ చేస్తాం. హార్స్ అంటే గుర్రమని, క్యామెల్ ఒంటె, షీప్, ర్యాట్ ఎలుక, డీర్ జింక, ఈ విధంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. చేయించిన తర్వాత ఒకసారి ఎవాల్యుయేషన్ కోసం పిల్లాడికి ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడం కోసం ఏం చేస్తామంటే వీటిని మనం తీసుకురమ్మంటాం. కౌ తీసుకురమ్మంటే ఏం చేస్తారంటే ఈ కౌ తీసుకుని ఇక్కడ అమరుస్తాడు. ఆ తర్వాత డాంకీ తీసుకురమ్మంటాం. డాంకీ ఎలా అమరుస్తాడు. తర్వాత ఆక్స్ ఎద్దు తీసుకురమ్మంటాం. ఎద్దుని విధంగా అమరుస్తాడు. స్క్వెరల్ ఉడతను తీసుకురమ్మంటాం. ఇలా మనం అక్కడక్కడ అడుగుతూ ఉంటాం. వాడు పిల్లాడు మనం అడిగినట్లన్నిటికీ కూడా బఫెలో, షీప్ గొర్రె, క్యాట్ పిల్లి, పిగ్ పంది, హార్స్ గుర్రము, ర్యాట్ ఎలుక, డాగ్ కుక్క, హేర్ కుందేలు, డీర్ జింక, గోట్ మేక, క్యామెల్ ఒంటె. ఈ విధంగా మనం పిల్లాడికి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం చిన్నపిల్లలు, ప్రీ ప్రైమరీ పిల్లలకు కూడా మనం ఈ బోర్డుని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ మల్టీపర్పస్ టిఎల్ఎం బోర్డు అనేది అన్ని సబ్జెక్టులకి ఉపయోగపడుతుంది. ప్రీ ప్రైమరీ పిల్లలకు కూడా మనం చక్కగా ఈ బోర్డుని ఉపయోగించుకోవచ్చు. ఇంకా వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లెటర్స్ అని మనం ఇంగ్లీష్లో క్యాపిటల్స్కి, స్మాల్ లెటర్స్కి కూడా మ్యాచింగ్ చేస్తూ ఉంటాం.
ఇటువైపు క్యాపిటల్స్ ఈ, డి, బి, సి ఇవి ఉన్నాయి. స్మాల్ లెటర్స్ బి, సి, ఈ, డి ఇవి ఉన్నాయి. వీటిని మనం మ్యాచ్ చేయమన్నప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా బోర్డు మీద చేయించేటప్పుడు ఏం చేస్తామంటే ఈకి స్మాల్ లెటర్ ఈ ఇక్కడ ఉంది కనుక ఇలా కల్పిస్తాం. డి ఇక్కడ కింద ఉంది కనుక బి పైన ఉంది కనుక సి. ఈ విధంగా మ్యాచింగ్ చేస్తాం. అయితే ఇలా చేసినప్పుడు కొంతమందికి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ మల్టీపర్పస్ టీఎల్ఎం బోర్డు ఉపయోగించి చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ప్రాక్టికల్గా యాక్టివిటీ బేస్ చేస్తారు కనుక వాడికి ఖచ్చితంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈకి మ్యాచింగ్ ఇక్కడ ఉంది, అంచేత ఏం చేస్తారంటే ఇది తీసేసి ఈకి మ్యాచింగ్ చేస్తాడు ఇక్కడ ఇలాగ. తర్వాత క్యాపిటల్ డీకి మ్యాచింగ్, అంచేత దీనికి మ్యాచింగ్ క్యాపిటల్ డి స్మాల్ డి, క్యాపిటల్ ఈ స్మాల్ ఈ. ఈ బికి ఎలా ఉంచుతాడు, క్యాపిటల్ సికి స్మాల్ సి. ఈ విధంగా మనం యాక్టివిటీ బేస్ చేయించడం వల్ల పిల్లాడికి మనం బోర్డు మీద ఈ విధంగా గీతలు గీసి చేయించి చెప్పడం కన్నా ఆ విధంగా చెప్పడం వల్ల పిల్లాడికి చక్కగా అర్థమవుతుంది. మనం ముందు డిజార్డర్లో ఉన్నవి రాయిస్తాం నోట్స్ మీద, తర్వాత ఇలా ఆర్డర్లో చేర్చిన తర్వాత కూడా మనం కిందని మళ్ళీ రాయిస్తాం. ఈ విధంగా మనం టీఎల్ఎం బోర్డుని ఈ మ్యాచింగ్ వీటికి కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం యాపిల్ అనేటటువంటి ఈ పదం నేర్పాలంటే మనం ఏ పి పి ఎల్ ఈ యాపిల్ అనేది మనం ఇలాగా ఈ అక్షరాలని బోర్డులో పిల్లాడితోనే అమర్చి ఏర్పాటు చేస్తాం. తర్వాత వీటిని కూడా మనం ఈ ఆల్ఫాబెటికల్ చార్ట్లో మనం రౌండ్ చేయించవచ్చు. ఏ ఉందంటే ఇక్కడ స్మాల్ ఏ ఉంది, పి స్మాల్ పి, ఎల్ స్మాల్ ఎల్, ఈ స్మాల్ ఈ. ఈ విధంగా మనం గుర్తింపు చేయొచ్చు. ఈ ఆల్ఫాబెటికల్ చార్ట్లో కూడా మనం ఈ యాపిల్ అనేదాన్ని గుర్తింపు చేయొచ్చు. మన బోర్డు మీద కూడా పిల్లాడితోనే రాయిస్తాం ఏపీపీ యాపిల్. ఇప్పుడు వీటితో వచ్చేటటువంటి పదాలు కొన్ని చేయొచ్చు. ఈ మూడు అక్షరాలని కనుక మనం కొంచెం ఇప్పుడు యాప్లు వాడుతూనే ఉంటాం, అంచేత ఇది ఒక పదం అవుతుంది. యాపిల్లోంచి వచ్చినటువంటి పదం యాప్ అవుతుంది. అలాగే ఒక పి స్థానంలో ఈ పెట్టినట్టయితే ఏప్, ఏప్ తోకలేని కోతి. ఈ విధంగా మనం యాపిల్తో వచ్చేటటువంటి పదాలను మనం చేయొచ్చు. వచ్చేటటువంటి మరొక 2 పదాలని పిల్లాడు నేర్చుకున్నాడు. తర్వాత మనం దీంతోనే ఏతో స్టార్ట్ అయ్యే పదాలు ఏఎన్టి యాంట్ చీమ, ఏఎన్టి యాంట్ చీమ, ఏఆర్ఎం ఆమ్ అరచేయి, ఏఆర్ఎం ఆమ్ అరచేయి. ఏఎక్స్ఈఎక్స్ గొడ్డలి, ఏఎక్స్ఈఎక్స్ గొడ్డలి.
ఏఐఆర్ ఎయిర్ గాలి. హెచ్ చేర్చినట్లయితే హెచ్ఏఐఆర్ హెయిర్ తల వెంట్రుకలు. ఈ విధంగా యాపిల్లోంచి వచ్చేటువంటి మరొక 2 పదాలని మనం తయారు చేయించాం పిల్లాడితోనే. తర్వాత ఏతో వచ్చే పదాలను కూడా మనం ఇక్కడ ఈ యాక్టివిటీ బేస్డ్ చేయించి మనం బోర్డు మీద రాయించాం. తర్వాత పిల్లలు నోట్స్లో కూడా రాస్తారు. మనం చేసేదంతా కూడా అది అమర్చడం, బోర్డు మీద రాయడం కూడా పిల్లలే రాస్తారు. ఈ విధంగా మనం యాక్టివిటీ బేస్ చేయడం వల్ల పిల్లలకి చక్కగా అవగాహన అయ్యే అవకాశం ఉంది. తో స్టార్ట్ అయ్యే పదాలు కూడా మనం కొన్ని పిల్లలకు బోర్డు మీద మనం చెప్పొచ్చు. బిఏజీ బ్యాగ్. ఈ విధంగా మనం మళ్ళీ పిల్లలతోనే రాయిస్తాం. బిఏజీ బ్యాగ్. తర్వాత బిఏడి బ్యాడ్. బిఏడి బ్యాడ్. తర్వాత బిఏటి బ్యాట్. బిఏటి బ్యాట్. బిఏఎల్ఎల్ బాల్. BIRD bird. BOX box. BOY boy. BOK book. BUS బస్. ఈ విధంగా మనం పిల్లలతో యాక్టివిటీ బేస్ చేయించడం వలన మనం పిల్లలతోనే కార్డులు దీంట్లో అమరుస్తాం, బోర్డు మీద రాయిస్తాం, నోట్స్లో కూడా రాసుకోమని చెప్తాం.